మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్. వరుసగా రెండవ రోజు బంగారం ధర తగ్గింది. 2 రోజుల్లో తులంపై ఏకంగా 2000 రూపాయల వరకు డౌన్ అయింది. మరి గోల్డ్ ఇంకా పడిపోతుందా? తగ్గితే ఎంతవరకు తగ్గుతుంది? అసలు బంగారం ధర ఎందుకు పడిపోతుంది? బంగారం ప్రస్తుతం మహిళల కలల్లోకి కూడా బంగారమే వస్తోంది. రోజు రోజుకు రేటు తగ్గుతూ ఊరిస్తూ కవ్విస్తోంది. రమ్మంటూ రెచ్చగొడుతోంది. ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి బంగారానికి భయం పట్టుకుంది. రోజు రోజుకు రేటు పడిపోతూ దానిపై బెంగ పెట్టుకున్న మహిళలకు చేరువవుతోంది. 2 రోజులు పెరిగితే 4 రోజులు పడిపోతోంది. హైదరాబాద్లో తాజాగా మళ్లీ బంగారం రేటు పడిపోయింది. 2 రోజుల్లో 10 గ్రాముల పసిడిపై 2,500 వరకు పడిపోయింది. ఇక వెండి అయితే ఈ 2 రోజుల్లోనే ఏకంగా 3,000 దిగొచ్చింది. హైదరాబాద్లో నవంబర్ 24న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 79,840 రూపాయలుగా ఉంది. అది ఇప్పుడు 77,240కి చేరింది. అంటే 2 రోజుల్లో 2,600 రూపాయలు పడిపోయిందన్నమాట. ఒక్క రోజులోనే 1,500 వరకు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల పసిడి కూడా 2 రోజుల క్రితం 73,000గా ఉంటే అది ఇప్పుడు 70,800 రూపాయలుగా ఉంది. అంటే 2,200 దిగొచ్చింది. ట్రంప్ గెలుపు తర్వాత పసిడి మిడిసిపాటు బాగా తగ్గింది. ఆ మధ్య 22 క్యారెట్ల పసిడి 69,000కు చేరి మళ్ళీ కొంచెం పెరిగింది. అయ్యో మళ్ళీ పెరుగుతుందే అని బెంగపడేలోపే దిగొచ్చింది. అయితే అప్పుడే ఏం కాలేదు. పసిడి జాతకం అంత బాలేదు. శని వక్రదృష్టితో చూస్తున్నట్లున్నాడు. రానున్న రోజుల్లో అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. బంగారం మరింత తగ్గుతుందా? రేటు ఎంతవరకు పడిపోతుంది? 60,000 దిగువకు పసిడి చేరుతుందా? పసిడి పరుగుకు బ్రేకులు ఎందుకు పడుతున్నాయి? టారిఫ్ వార్ మొదలైన గోల్డ్ రన్ ఎందుకు మొదలు కాలేదు? షార్ట్ టర్ములో పాపం పసిడికి అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. రేటు పెరిగే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు సరికదా, పడిపోయే సూచనలు చక్కగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కాబోయే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రస్తుతం టారిఫ్ వార్కు తెరతీశారు. అధికారంలోకి వచ్చిన ఫస్ట్ డే నుంచే మెక్సికో, కెనడాపై 25% పన్నులు వేస్తామన్నారు. ఇక చైనా గూడ్స్ పై అదనంగా మరో 10% పన్ను పెంచబోతున్నట్లు ప్రకటించేశారు. దీనికి కౌంటర్ ఉంటుందని చైనా కూడా వార్నింగ్ ఇచ్చింది. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సేఫ్, బట్ బంగారం వైపు చూడాలి. దీంతో పసిడి పరుగు మొదలు పెట్టాలి. కానీ అమెరికా డాలర్ పుంజుకోవడంతో మెజారిటీ ఇన్వెస్టర్లు దీని వైపే చూస్తున్నారు. అలాగే బాండ్ రాబడులు కూడా ఆశాజనకంగా ఉండటం కూడా గోల్డ్ స్పీడ్కు బ్రేకులు వేస్తోంది. ఇదే కాకుండా అంతర్జాతీయ పరిణామాలు కూడా పసిడి ధరలకు కళ్లం వేస్తున్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య యుద్ధం ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీజ్ ఫైర్ అమల్లోకి రాబోతోంది. ఇదే జరిగితే యుద్ధ మేఘాలు తొలగిపోతాయి. దీంతో బంగారం నుంచి మరిన్ని పెట్టుబడులు ఎక్కువ రాబడినిచ్చే డాలర్ వైపు తరలిపోతాయి. ఇది ధర తగ్గటానికి మరింత కారణమవుతోంది. స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయి. దీనికి తోడు ఇప్పటికే బంగారానికి బిట్ కాయిన్ తొడగొట్టి సవాల్ విసిరింది. ఇవన్నీ బంగారం ధర తగ్గుదలకు కారణం అవుతున్నాయి. బంగారం ఇంకా ఎంతవరకు పడిపోతుందన్నది చాలా మంది నుంచి వస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎవరివైనా ఊహాగానాలే తప్ప స్పష్టంగా చెప్పలేరు. అయితే అంతర్జాతీయ పరిశీలకుల అంచనాల ప్రకారానికి 24 క్యారెట్ల పసిడి మరో 5 నుంచి 10% కరెక్షన్కు అవకాశం ఉంది. అంటే 72,000 వరకు రావచ్చన్నమాట. అంతకు మించి పడిపోయే అవకాశాలు లేనట్లే. ఒకవేళ కీలకమైన సపోర్టింగ్ లెవెల్ 72 కిందకు దిగితే అది 70,000 వరకు వచ్చి మళ్ళీ పుంజుకుంటుంది. కాబట్టి బంగారం కొనటానికి ఇదే సరైన సమయం అని చెప్పొచ్చు. అంతర్జాతీయ పరిణామాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. రష్యా లాంటి దేశం ఏదైనా దూకుడు చర్యలు తీసుకుంటే వెంటనే మళ్ళీ బంగారానికి క్రేజ్ రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా తగ్గుతుందనో పెరుగుతుందనో స్పష్టంగా చెప్పలేరు. అయితే స్వల్పకాలంలో మాత్రం కొంతమేర కరెక్షన్ ఉంటుందన్నటువంటిది నిపుణుల అంచనా. అయితే దీర్ఘకాలంలో మాత్రం బంగారానికి ఏమాత్రం డోకా ఉండకపోవచ్చు. కాబట్టి గోల్డ్ కొనాలనుకుంటే మాత్రం ఇదే సరైన టైం.
ఇక సిల్వర్ విషయానికి వస్తే దానికి పెద్ద డోకా లేదు. ఇండస్ట్రియల్ డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి రేటు తగ్గినా మళ్ళీ పుంజుకుంటుంది.